ఇలాంటి పరమ చెత్త ఐడియా ఇవ్వడానికి ఈ అమ్మాయి సైకాలజీ చదువుకున్నాను, పెద్ద చదువు చదివేశాను అని పెద్ద లెక్చర్‌లు ఇచ్చావు. కానీ ఈ తొక్కలో ఐడియా ఎవడికి కావాలి అని చెప్పేసి దేవా అయితే ఈ తొక్కలో ఐడియా కోసం నన్ను ఎంతసేపు తిప్పుకున్నావా? ఈ దిక్కుమాలిన ఐడియా ఇచ్చావా? అది ఇది అని చెప్పేసి అంటే నువ్వు పెద్ద ఏదో చెప్పేస్తావు గలా అనుకున్నాను. ఈ దిక్కుమాల ఐడియానా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక నిద్ర అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ తొక్కల ఐడియా కోసం నిన్నటి నుంచి నీ వెనకాతల తిప్పుకున్నవి చిన్న దీనికి అని చెప్పేసి అయితే అంటూ దేవ అయితే మిథునాని అనేసరికి మిథునకైతే కోపం వస్తూ ఉంటుంది. ఇక దేవ అయితే మిథునాని కొంచెం ఎక్కువగానే మాట్లాడేస్తూ ఉంటాడు. ఈ తొక్కల చెత్త ఐడియా కోసం ఎక్స్ట్రాలు చేసావని చెప్పేసి చిరాకు పడుతూ ఉంటాడు. ఏ భర్త గారు ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నారు ఆగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. మీ అన్నయ్య లాంటి మనిషికి ఇలానే డీల్ చేయాలి. ఇలానే డీల్ చేస్తేనే వాళ్ళు లొంగుతారు, వింటారు. ఒకవేళ నేను ఇచ్చిన ప్లాన్ కానీ వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు చెప్పండి. మీ అన్నయ్య ఖచ్చితంగా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. మీ అన్నయ్య మనం అనుకున్నట్లుగా ఉద్యోగానికి వెళ్తాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఒకవేళ నేను ఇచ్చిన ప్లాన్ కానీ వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటుంది. అలా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అనగానే దేవ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇది వెళ్ళిపోవడానికైనా సరే మా అన్నయ్య ఈ ప్లాన్ వర్కౌట్ చేయకూడదు అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే దేవ అయితే మిథున కాస్త చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నువ్వు చెప్పింది నిజమేనా? ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అనైతే మిథున కాస్త అయితే చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక మిథున అయితే దేవ కాస్త అలా చూస్తూ ఉంటుంది. దేవ అయితే అలా చూస్తూ ఉంటాడు. మిథున వైపు తన మాటలకి షాక్ అవుతాడు.